మహ్మద్ విషయంలో ఇప్పుడేం చేయాలి? ఇలా కొనసాగితే మన సంప్రదాయాలన్నీ కూలిపోతాయి. అతన్ని ఎలా ఆపాలి? అతని ఉద్యమాన్ని అరికట్టే మార్గం ఏమిటి? ఇప్పటిదాకా ముహమ్మద్ మన మధ్య ఒంటరిగా ఉన్నా మనము ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఔస్ ఖజ్రజ్ తెగలు కూడా అతనికి తోడయ్యాయి. అతని మతం ఇద్దప్పటికే మదీనాలో చాలా వరకు వ్యాపించింది. అది మిగతా తెగలకు వ్యాపించవచ్చు. ఆ విధంగా ముహమ్మద్ మనల్ని తుదముట్టిస్తాడా? ఇలా ఖురేషీ నాయకులకు పరిష్కారం అర్థం కాక అందరూ ప్రశ్నార్థక వైఖరితో ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగారు. ఇంతలో ఒక అతను, భయపడకండి, దీనికో మార్గం ఉంది. మనం ప్రతి తెగ నుండి ధైర్య సాహసాలు గల ఒక్కో యువకుడిని ఎన్నుకొని వారందరికీ తలా ఓ ఖడ్గం ఇవ్వాలి. అవకాశం చూసి అందరూ ఒకేసారి మహమ్మద్ పై విరుచుకుపడాలి. ఇలా అతని చరిత్ర సమాప్తమవుతుంది. మనకు శాశ్వతంగా మనశ్శాంతి లభిస్తుంది. మన యువకులు అన్ని తెగలకు చెందిన వారైనందున హత్యా నేరం అందరి మీద ఉంటుంది. హాషిం సంతతి వాళ్లు సంఘటితమై తెగలన్నిటిని ఎదిరించి పోరాడలేరు. చివరికి రక్త పరిహారం క్రింద 100 ఓంటెలు తీసుకోవడానికి ఒప్పుకుంటారు. ఇలా ప్రవక్త వారిని చంపాలన్న ఆలోచనతో సమావేశం ముగిసింది. ముహమ్మద్ వారి కథ సమాప్తమైనట్లు